ఒంటి మీద కట్టే బట్ట మంది కాకపోతే ఊరంతా దిగుతాను అనడం వెనకడికొకడు. ప్రస్తుతం ఈజిప్ట్ వాళ్ళ పరిస్థితి అదే. పాలస్తీనాకు ఆనుకుని ఉండేటువంటి దేశం. పాలస్తీనియన్లు ఆ దేశంలోకి రాకుండా 12 అడుగుల గోడ కట్టుకుంది. అది డ్రోన్లో తలుపులు వేసేసుకుంది. అది అట్లాంటి దేశం ఇజ్రాయెల్కి నీతులు చెప్తుంది. ఏంటి అంటే పాలస్తీనా అనేటువంటి ఉనికిని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న ఇది సివియరు. దీనికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అసలు ఒక పాలస్తీనా దేశాన్ని లేకుండా చేసే కుట్రకు పాల్పడుతున్నారు. వాళ్ళు దేశం కింద దాన్ని గుర్తించి పాలస్తీనాని వాళ్ళ దేశంలో కలుపుకుని పని చేయించుకోవచ్చుగా. పాలస్తీనా ఒక రకంగా చెప్పాలంటే అదొక దొంగలు, డెకాయిట్లు, అంటే దోపిడీ దొంగలు, అరాచకవాదులు, అత్యాచారాలు చేసేవాళ్ళు, పరమ నీచమైనటువంటి జనమే తయారయ్యారు. అక్కడ తీవ్రవాదం అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా, అక్కడ శాంతి ప్రశాంతత కోరుకునే ఒక్కడు కూడా లేడు. అట్లాంటి ఒక దొంగల ముఠా లాంటిది, ఒక దగాకోరల ముఠా లాంటిది, ఒక రాక్షసుల జాతి అక్కడ ప్రయాణిస్తుంది. అట్లాంటి రాక్షస జాతిని తన దేశంలోకి తీసుకెళ్ళడానికి భయపడేటటువంటి వాడు ఇజ్రాయెల్ వాళ్ళని మాత్రం దాని జోలికి వెళ్ళకండి, దానికి ఒక దేశం కింద ఉంచండి, దాంతో మాత్రం ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం వాళ్ళకే చెల్లింది.